ఖనిజ సంపద దేశ ప్రజల ఆస్తి అని ఖనిజాల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని సుప్రీంకోర్టు 2014లోనే తీర్పిచ్చిందని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందన్నారు. ఇది కేవలం మేజర్ మినరల్స్ కు మాత్రమే వర్తిస్తుందని, మైనర్ మినరల్స్ కు కాదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు రంగం ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటా 96% పెరిగిందని, కేంద్రానికి 4% చెందుతుందని వెల్లడించారు. అదేవిధంగా మేజర్ మినరల్ సంబంధించినటువంటి బిల్లు ఉభయ సభల్లో నిన్న లోక్సభలో ఈరోజు రాజ్యసభలో పాస్ కావడం జరిగింది. ముఖ్యంగా దేశానికి అవసరమైనటువంటి మేజర్ మినరల్స్ ఏవైతున్నాయో ఆ మినరల్స్ అన్ని రాష్ట్రాలకు సమానంగా అందుబాటులో ఉండాలి. అన్ని రాష్ట్రాలు కూడా సమాంతరమైనటువంటి ధరలో అందుబాటులో ఉండాలి. ఎందుకంటే దేశ అభివృద్ధిలో ఈరోజు మేజర్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అన్నట్టుగా రాష్ట్రాల హక్కులు తీసుకుంటున్నామనో, రాష్ట్రాల మీద పెత్తనం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచన మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కోల్ మీద మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే 4% GST మాత్రమే మాకు వస్తుంది. మిగతా అన్ని రకాల పన్నులు ఆయా రాష్ట్రాలకు వెళ్తాయి. 96% రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తే 4% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి GSTకి సంబంధించినటువంటి 9% ఆదాయం వస్తుంది. సింగరేణి మీద వచ్చేటువంటి అన్ని రకాల పన్నులు తెలంగాణకే పోతాయి, మాకేం రాదు. కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకోదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. తెలంగాణ కూడా ఏ రకమైనటువంటి అన్యాయం జరగదు ఏ విషయంలో కూడా. ఎందుకంటే 90% మైనర్ మినరల్సే ఉన్నాయి. మైనర్ మినరల్స్ మీద ఏ రకమైనటువంటి నిర్ణయం మేము తీసుకోలేదు. క్రిటికల్ మినరల్ అదేవిధంగా మేజర్ మినరల్ సంబంధించినటువంటి బిల్లు ఉభయ సభల్లో నిన్న లోక్సభలో ఈరోజు రాజ్యసభలో పాస్ కావడం జరిగింది. ముఖ్యంగా దేశానికి అవసరమైనటువంటి మేజర్